తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అలాంటి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఒక పక్షి ఆచరించి ముక్తిని పొందిన కథ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక పక్షి ఉండేది. అది నిరంతరం ఆహారం కోసం వెతుకుతూ ఎప్పుడు తన కడుపు నింపుకోవాలని ఆలోచనలో ఉండేది. దానికి ఏ ధర్మం గురించి కానీ దైవం గురించి కానీ పెద్దగా తెలియదు. ఒకరోజు అది ఆహారం వెతుక్కుంటూ వెళుతుండగా ఒక ఋషి ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది. ఆశ్రమంలో ఋషి మరియు ఆయన శిష్యులు ఏదో మాట్లాడుకుంటున్నారు. పక్షి ఆ చెట్టుపైనే కూర్చుని వారు మాట్లాడుకుంటుంది వింటూ ఉంది. వారు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఆ రోజున ఉపవాసం ఉండటం వల్ల కలిగే పుణ్యాల గురించి, శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ఋషి చెప్పటం పక్షి వింటుంది. పక్షికి ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా అని ఆలోచించింది. పక్షి ఇలా అనుకుంది, నేను ఎప్పుడు కడుపు నింపుకోవడమే పనిగా బ్రతికాను. నాకెన్నో పాపాలు ఉంటాయి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఈ పాపాలన్నీ పోతాయా అని అనుకుంది. ఋషి చెప్పిన మాటలు దాని మనస్సులో బాగా నాటుకుపోయాయి. ఆ రోజు తొలి ఏకాదశి అని తెలుసుకున్న పక్షి ఏదైతే అదైందని ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంది. తన జీవితంలో ఎప్పుడు కడుపు మార్చుకొని ఆ పక్షికి ఉపవాసం ఉండటం చాలా కష్టమైంది. ఆకలి అలసటతో చాలా బాధపడింది. అయినా సరే ఋషి మాటలను గుర్తుకు చేసుకుని ఎలాగైనా ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికి అది చెట్టు కొమ్మ పైన కూర్చుని శ్రీ మహావిష్ణువును స్మరించాలని ప్రయత్నించింది. కానీ ఆ పక్షికి విష్ణుమూర్తి గురించి సరిగ్గా తెలియకపోయినా కేవలం విష్ణువు విష్ణువు అని తన మనసులో జపించుకుంది. తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పికలతో ఆ పక్షి చివరకు ప్రాణాలు విడిచింది. పక్షి తన ప్రాణం విడిచిన వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి పక్షి ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పక్షికి ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పక్షిని, ఎప్పుడు ఆహారం తప్ప వేరే ఆలోచనే లేనిదాన్ని, నాకెందుకు ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు, నీవు తెలియకుండానే అయినా పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణునామాన్ని స్మరించినావు. తొలి ఏకాదశి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో నిష్ఠగా ఆచరించిన వారికి మాత్రమే లభించే ఫలమిది. అందుకే నీకు వైకుంఠ ప్రాప్తి లభించింది అని విష్ణుదూతలు పక్షితో చెప్పారు. దానికి ఆ పక్షి ఎంతో ఆశ్చర్యపోయింది. మనకు ఈ కథ ద్వారా తొలి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం తెలుస్తుంది. దానిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తెలియకుండా చేసిన పాపాలు కూడా నశించి మోక్షం లభిస్తుందని తెలుస్తుంది. ఈ కథ చాలా మందికి తెలియని ఒక పక్షి కూడా దైవ అనుగ్రహం పొందగలిగిందని చెప్పే అద్భుతమైన ఉదాహరణ. ఇలాంటిది తొలి ఏకాదశి గురించి మరొక కథ ప్రచారంలో ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు విందాం. ఈ కథను విన్నంతని మహాపాపాలైన పటాపంచులవుతాయి. ఇది ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలియజేసే అరుదైన కథ. ఈ కథలో ఒక పక్షి మరియు ఒక పేద బ్రాహ్మణుడు ఎలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి దైవానుగ్రహం పొందారో చూద్దాం. పూర్వం ఒక అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో ధర్మదేవుడు అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ధర్మనిష్ట కలవాడు. కానీ దరిద్రంతో బాధపడుతున్నాడు. ఆయనకు కుటుంబం ఉంది. వారి ఆకలి తీర్చటానికి నిత్యం కష్టపడేవాడు.
పవిత్రమైన తొలి ఏకాదశి రోజున కూడా ఆయనకు ఉపవాసం ఉండేంత తీరిక ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజు కూడా ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆహారం సంపాదించాలి. ఆ ఊరికి సమీపంలో గల ఒక అడవిలో ఒక గువ్వల జంట నివసించేది. అవి కూడా ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండేవి. ఒకనాడు తొలి ఏకాదశి వచ్చింది. ఆ రోజున అడవిలో ఒక మహర్షి ఆశ్రమం వద్ద భక్తులు ఏకాదశి వ్రతం గురించి, దాని మహిమల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణునామాన్ని స్మరిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ఒక భక్తుడు చెప్పడం గువ్వల జంట విన్నది. ఆ మాటలు విన్న గువ్వలకు ఆశ్చర్యం కలిగింది. మనం కేవలం ఆహారం, నిద్ర గురించి ఆలోచిస్తున్నాం. మనకెన్నో పాపాలు ఉంటాయి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే మోక్షం వస్తుందా అని ఒక గువ్వ తన భాగస్వామిని అడిగింది. ఇక రెండూ కలిసి తొలి ఏకాదశి వ్రతం ఆచరించాలని నిశ్చయించుకున్నాయి. ఆ రోజున గువ్వలు రెండు ఆహారం కోసం వెళ్ళలేదు. ఆకలితో అల్లాడుతున్న తమ సంకల్పాన్ని వదులుకోలేదు. రాత్రంతా అవి విష్ణునామాన్ని గుర్తుకు చేసుకుంటూ చెట్టు కొమ్మపై కూర్చుండిపోయాయి. తెల్లవారేసరికి ఆకలి దప్పికలతో గువ్వల జంట ప్రాణాలు విడిచింది. అదే సమయంలో ధర్మదేవుడు తన కుటుంబం కోసం ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని అడవిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్తున్న మార్గంలో గువ్వల జంట నిర్జీవంగా పడి ఉండటం చూశాడు. పాపం, ఆకలితో స్పృహ తప్పినట్లున్నాయి అని బాధపడ్డాడు. ఆ పక్షుల దయనీయ స్థితిని చూసి ఆయనకు గుండె చెరువయ్యింది. నేను నా కుటుంబ ఆకలిని తీర్చటానికి నిత్యం పాటుపడుతున్నాను. ఈ పక్షులు ఎంత ఆకలితో ఉన్నా వాటికి ఆహారం దొరకలేదేమో అని అనుకున్నాడు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసిన ధర్మదేవుడు ఆ పక్షులపై దయతలిచి తాను తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా పక్షుల వద్ద ఉంచి తాను మాత్రం ఏమీ తినకుండానే వెనుదిరిగాడు. ధర్మదేవుడికి అది తొలి ఏకాదశి అని తెలియదు. కానీ ఆయన ఆకలితో ఉన్న జీవుల పట్ల చూపిన కరుణే ఆ రోజు ఆయనకు తెలియకుండానే ఉపవాసంగా మారింది. గువ్వల జంట ప్రాణాలు విడిచిన వెంటనే విష్ణుదూతలు వచ్చి వాటిని వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. అవి తమకు మోక్షం లభించినందుకు ఆశ్చర్యపోయాయి. మేము కేవలం గువ్వలము, మాకు ఇంతటి భాగ్యం ఎలా లభించింది అని అడిగాయి. అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు, మీరు తెలియకుండానే తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణునామాన్ని స్మరించారు. మీ నిస్వార్థ భక్తికి ఇది ప్రతిఫలం అని చెప్పారు. అంతలోనే విష్ణుదూతలు ధర్మదేవుడి వద్దకు కూడా వచ్చారు. ధర్మదేవుడు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఓ దేవదూతల్లారా, మీరెందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు, ఓ ధర్మదేవా, నీవు నిత్యం ధర్మబద్ధంగా జీవిస్తున్నావు. ఈ తొలి ఏకాదశి రోజు కూడా నీ ఆకలిని సైతం లెక్క చేయకుండా రెండు పక్షుల పట్ల కరుణ చూపించి నీ వద్ద ఉన్న ఆహారాన్ని కూడా వాటికి దానంగా ఇచ్చి తెలియకుండానే ఉపవాసం ఉన్నావు. నీ నిస్వార్థ దయకు, భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు నీకు అంతులేని సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తారు అని చెప్పారు. తత్ఫలితంగా ధర్మదేవుడు అనతి కాలంలోని సంపదలు పొంది సుఖ సంతోషాలతో జీవించాడు. పక్షి జంటకు వైకుంఠ ప్రాప్తి లభించింది. ఈ కథను బట్టి నిస్వార్థమైన దయ, కరుణ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తాయని తెలుస్తుంది. తెలియకుండా చేసిన పుణ్యకార్యాలు కూడా గొప్ప ఫలితాలు ఇస్తాయి. తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమ అపారమైనది. అది చిన్న జీవులకు సైతం మోక్షాన్ని ప్రసాదించగలదు. ఇక ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలిపే మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు కాశ్మీర్ రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను పేరుకు తగ్గట్లుగా ప్రవర్తించేవాడు. అతని రాజ్యంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుండేది.
ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటించేవారు. రాజ్యంలో ఎక్కడ అధర్మం, అన్యాయం అనేవి లేకుండా ఉండటంతో ప్రజలంతా సుఖంగా ఉండేవారు. ఒకసారి సత్యవ్రతుడు ఇలా అనుకున్నాడు, మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే చాలదు, పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి. దానికి ఉన్న ఉపాయం ఒకటే, అదే దైవారాధన. తరువాత దానికి తోడుగా సత్కార్యాలు కూడా చేయగలగాలి. నా ప్రజలంతా పరలోకంలోనూ సుఖమును అనుభవించాలి అంటే దైవ చింతన ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచించాడు సత్యవ్రతుడు. ఒకనాటి ఏకాదశి రోజు సత్యవ్రతుడు ఉపవాసం చేసి దైవధ్యానం చేస్తున్నాడు. తన ప్రజలంతా పరలోకంలో సుఖమును పొందటానికి ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహారాజు మహావిష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించి, స్వామి, మీ దర్శన భాగ్యం వల్ల నేను చరితార్థమును పొందాను, నా వ్రత ఫలితమును పొందాను, నా ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందటానికి తగిన ఉపాయం ఏదైనా సెలవీయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు మహారాజు. శ్రీమన్నారాయణుడు సత్యవ్రతుని యొక్క కోరిక మన్నించి ఇలా అన్నాడు, సత్యవ్రత, ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే నువ్వు ఎంతటి దయామయుడివో తెలుస్తుంది. నీ ప్రజలంతా ఇహపర లోకాల్లో సుఖమును అనుభవించాలంటే ఏకాదశి వ్రతమని గొప్ప వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతమును నీ ప్రజల చేత చేయించు. ఆ వ్రతమును 12 సంవత్సరాల వయస్సు ఉన్న వారి నుంచి 65 సంవత్సరాలు వచ్చిన వారి వరకు ప్రతి ఒక్కరి చేత చేయించు. ప్రతి సంవత్సరంలోనూ వచ్చే 24 ఏకాదశి తిథులలోనూ ఉపవాసం చేసి నన్ను పూజించాలి. ఆ తరువాత రాత్రిపూట జాగరణ తప్పక చెయ్యాలి. మరునాడు ద్వాదశి తిథి నాడు తిరిగి నన్ను పూజించాలి. ద్వాదశి తిథి వెళ్ళిపోక మునిపే పారణ చెయ్యాలి. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగపీడితులు, గర్భవతులైన స్త్రీలకు ఈ వ్రత నియమాలు వర్తించవు. మిగిలిన వారంతా ఈ వ్రతమును ఆచరించేటట్లు చేస్తే నీ కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నమస్కారం చేస్తే 100 అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుంది. లోకంలో 100 అశ్వమేధ యాగాలు చేసిన వారు చేసిన పుణ్యం క్షీణించిన తర్వాత మరలా భూలోకంలో పుట్టవలసి వస్తుంది. కానీ శ్రీకృష్ణుడికి నమస్కరించిన వారు మాత్రం మరలా పుట్టటం అనేది ఉండదు. కనుక రాజా, నీ ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయించు. వ్రతం చేసినందుకు వారికి, చేయించినందుకు నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. మరునాడు సత్యవ్రతుడు సభను ఏర్పాటు చేశాడు. శ్రీమన్నారాయణుడు తనకు చెప్పిన విషయాలను సభలోని వారందరికీ తెలియజేశాడు. అది విన్న సభలోని వారంతా రాజ్యంలోని ప్రజలంతా ఏకాదశి వ్రతం చేసేటట్లుగా ప్రయత్నిస్తామని మాటిచ్చారు. సత్యవ్రతుడు వెంటనే ఇలా అన్నాడు, ప్రజల యొక్క మేలు కోరే ఈ శాసనం చేస్తున్నాను. ఈ శాసనము ఎవరు ఎటువంటి పరిస్థితిలోనూ ఉల్లంఘించకూడదు. తప్పనిసరిగా అందరూ ఏకాదశి వ్రతమును పాటించి తీరాల్సిందే అని శాసనం చేసి రాజ్యమంతటా చాటింపు వేయించాడు. పండితులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి పురాణములోని ఏకాదశి వ్రత విధానమును, మహత్యమును రాజ్యమంతటా ప్రచారం చేయించాడు. సత్యవ్రతుని ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆనందంగా కాలం గడుపుతున్నారు. సత్యవ్రతుని యొక్క వైభవాన్ని, ప్రజల యొక్క భక్తి శ్రద్ధలను చూశాడు ఇంద్రుడు. తరువాత ఇలా అనుకున్నాడు, నేను మిక్కిలి కష్టపడి 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాను. ఇప్పుడు సత్యవ్రతుని రాజ్యంలోని వారంతా శ్రీకృష్ణనామ తత్పరులే. ఒక్క కృష్ణనామం పలికితే 100 అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుంది కదా. మరి ప్రజలంతా ఇన్ని ఏకాదశులలో ఎన్నోసార్లు కృష్ణనామ స్మరణ చేసి ఉంటారు. వీరందరికీ ఎంతో పుణ్యం లభించి ఉంటుంది.
మరి వీరిలో ఏ ఒక్కడైనా నా ఇంద్ర పదవికి పోటీ వస్తాడేమో. కాబట్టి ఈ రాజ్యంలో వారందరినీ ఏకాదశి వ్రతం చేయటం మాన్పించాలి. ముందుగా రాజు వ్రతం చేయటం మానేస్తే ప్రజలు కూడా వ్రతం మానేస్తారు. నా ఇంద్ర పదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనలను అమలుపరిచాడు. అందులో భాగంగా మాలిని అని అప్సరసతో ఇలా అన్నాడు. ఓ మాలిని, నీవు సత్యవతుని వద్దకు వెళ్ళి నీ అందచందాలతో మోహంలో ముంచెత్తు, అతని ఏకాదశి వ్రతాన్ని దూరం చెయ్యి అని చెప్పి భూలోకానికి పంపించాడు. ఒకనాడు సత్యవ్రతుడు నిండు కొలువు తీరి ఉన్నాడు. కొందరు అరణ్య ప్రాంత వాసులు సభకు వచ్చారు. వారు మహారాజుతో ఇలా అన్నారు. మహారాజా, అడవిలోని క్రూర మృగాలు చుట్టుప్రక్కల ఉన్న మా గ్రామాలలోకి వస్తున్నాయి. మనుషులను, పశువులను ఆ క్రూర మృగాలు ఆహారంగా తినేస్తున్నాయి. అక్కడి ప్రజలంతా వాటిని చూసి భయపడుతున్నారు. కనుక మీరు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి క్రూర మృగాలను సంహరించి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు. వెంటనే సత్యవ్రతుడు, నేనే వచ్చి మీ భయమును పోగొడతాను అని చెప్పి వారందరినీ పంపాడు. ఆ తరువాత వేటకు బయలుదేరాడు సత్యవ్రతుడు. 7 రోజుల పాటు వేట నిర్విఘ్నంగా సాగింది. సత్యవ్రతుడు మరునాడు రాజ్యానికి తిరిగి ప్రయాణం కాబోతున్నాడు. ఆ రోజు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్యవ్రతునికి ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ స్త్రీని నా వద్దకు తీసుకురండి అని చెప్పి సేవకులను ఆదేశించాడు. వెంటనే భటులు వెళ్లి రోదిస్తున్న ఆ స్త్రీని సత్యవ్రతుని వద్దకు తీసుకువచ్చారు. ఆమెను చూసిన సత్యవ్రతుడు ఆమెది ఎటువంటి కష్టమైనా తీర్చాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఆమెతో ఇలా అన్నాడు. నీ దుఃఖానికి కారణమేమిటి? నీ వివరాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ఆ స్త్రీ ఇలా సమాధానం చెప్పింది. నాకు తల్లిదండ్రులు లేరు. నా సోదరుడు నన్ను అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకని ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ అడవికి వచ్చాను. ప్రస్తుతం నాకు ఎవరూ దిక్కులేరు. నా మీద దయ ఉంచి నాకు మరల జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పింది. ఆమె మాటల మాయలో పడిపోయాడు మహారాజు. ఆమెను వెంటబెట్టుకుని తన సామ్రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆమె అందానికి లొంగిపోయి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. దాంతో ఆమె చిన్నరాణి అయ్యింది. తాను వచ్చిన పని పూర్తి కాబోతున్నదని అనుకుంటూ చిన్నరాణి భర్త మాటను లెక్క చేయటం మానేసింది. మహారాజు చిన్న చిన్న విషయాలను పట్టించుకునేవాడు కాదు. ఆమె ఎట్లా చెబితే అట్లానే చేసేవాడు. ఇక చిన్నరాణిలో నేను ఏది అంటే అదే జరిగి తీరాలి అనే మూర్ఖత్వం వచ్చేసింది. మహారాజు కూడా ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఏకాదశి రానే వచ్చింది. అందరూ ఏకాదశి వ్రతం చేయటానికి సిద్ధమవుతారు. రాజు కూడా వ్రతాచరణకు సిద్ధమవుతాడు. ఇంతలో చిన్నరాణి తన జన్మదిన వేడుకలు తప్పనిసరిగా జరిపించాలని మహారాజుకు వర్తమానం పంపింది. కేవలం మహారాజే కాదు, రాజ్యంలోని వారంతా తన జన్మదిన వేడుకలలో భాగం పంచుకోవాలని అన్నది. చిన్నరాణి పంపిన వార్త విని మహారాజు ఆశ్చర్యపోయాడు. ఒకవైపు అందరూ ఉపవాస దీక్షలు పట్టి వ్రతం ఆచరిస్తున్నారు. ఇక మహారాజు అందరినీ వ్రతం చెయ్యమని ఆదేశించాడు. శతవిధాల చిన్నరానికి వ్రతం గురించి చెప్పి చూశాడు. అయినా ఆమె తాను పట్టిన పట్టు విడవలేదు. ఇక మహారాజు కూడా అంతే పట్టుదలతో భార్యతో ఇలా అన్నాడు. భార్య బిడ్డలనైనా వదులుకుంటాను కాని వ్రతమును మాత్రం వదలను అన్నాడు చిన్నరాణితో. మంచి అవకాశం వచ్చింది అని అనుకున్న చిన్నరాణి రాజుతో ఇలా అంది. అయితే నీ పెద్ద భార్యను, కుమారుడిని బలిచ్చి నీ భక్తిని నిరూపించి చూపించు అని అన్నది. ఏకాదశి వ్రతం మానటం ఇష్టం లేని రాజు చిన్న భార్య అన్నట్లుగా పెద్ద భార్యను, కుమారుడిని కూడా చంపటానికి సిద్ధపడ్డాడు. పెద్దరాణిని చంపటానికి రాజు ఎత్తిన కత్తి ఆమె మెడలో పూలమాల అయ్యింది.
అదే క్షణంలో అక్కడ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. సత్యవ్రతునికి దేవేంద్రుడు దుర్మార్గం గురించి చెప్పాడు. ఈ మాలిని దేవేంద్రుడు నిన్ను వధించడం కోసం పంపిన అప్సరస. కాబట్టి సత్యవ్రత, నా అనుగ్రహం ఉన్నంత వరకు నువ్వు ఈ మాయలు చిక్కుకోవు. ఈ మాయలు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఇకపై ఈ స్త్రీ మీద నీకు కలిగిన మోహాన్ని విడిచిపెట్టు. ఈమెను నీ రాజ్యం నుండి తరిమికొట్టు. నువ్వు ఎప్పటికీ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకు. నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు. సత్యవ్రతుడు ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనంతో పరమానందభరితుడయ్యాడు. ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి సమస్త విషయాల పట్ల విరక్తి పొంది రాజర్షి అయ్యాడు. కేవలం తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేస్తూ శ్రీహరి సేవలు గడిపి ధన్యుడయ్యాడు. నారాయణ మంత్ర గొప్పతనాన్ని తెలిపే కథ. పూర్వం నారాయణ నారాయణ అంటూ నిరంతరం నారాయణ మంత్రం జపించే నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది. నేను ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తున్నాను, మరి ఈ మంత్ర గొప్పతనం ఏమిటి అని సందేహం ఆ నారద మహర్షికి వచ్చింది. ఇక వెంటనే సందేహం తీర్చుకోవటానికి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళి స్వామితో ఇలా అంటున్నాడు: స్వామి, నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను. నీ నామమంత్ర మహిమను తెలిపి నా సందేహాన్ని తీర్చు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, చూడు నారద, భూలోకంలో ఒక చోట ఒక కొమ్మపై చిన్న పక్షిని చూపించి, నారద, ఆ పక్షిని అడుగు, చెప్తుంది అని అన్నాడు. అది విన్న నారదుడు, స్వామి, ఏంటి భూలోకంలో ఉన్న పక్షిని అడగమంటున్నారు? ఇంత పెద్ద ప్రశ్నకి సమాధానం అంత చిన్న పక్షి ఎలా చెప్తుంది అని మనసులో అనుకుని ఇక భూలోకంలో చెట్టుపై ఉన్న చిన్న పక్షి దగ్గరికి వెళ్ళి ఆ పక్షితో ఇలా అన్నాడు: ఓ పక్షి, నారాయణ మంత్ర గొప్పతనాన్ని నీవు చెప్పగలవని నా స్వామి చెప్పారు. అసలు ఆ మంత్ర గొప్పతనం ఏంటో కాస్త చెప్పవా అంటాడు. ఇక ఆ పక్షి నారాయణ అనే నామం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఆ దృశ్యం చూసి నారదుడికి ఎంతో భయం వేసింది. ఇదేమిటి, నారాయణ నామం గొప్పతనం చెప్పమంటే ఈ పక్షి ఇలా మరణించింది? అనవసరంగా ఒక పక్షిని చంపానే అని అనుకుంటూ వైకుంఠంలో ఉన్న స్వామి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: స్వామి, ఏమిటి ఇలా జరిగింది అన్నాడు. దానికి స్వామి సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వి, ఈసారి భూలోకంలో ఒక జింక పిల్లని చూపించి దానిని అడుగు అన్నాడు. నారదుడు సందేహిస్తూనే వెళ్ళి జింకపిల్ల ముందు నిలబడి అడిగాడు. ఆ జింకపిల్ల కూడా నారాయణ మంత్రం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఇక నారదుడు నివ్వెరపోయి బాధపడుతూ వైకుంఠంలో స్వామి దగ్గరకు మళ్ళీ వెళ్ళి ఇలా అన్నాడు: స్వామి, ఏమిటి ఇలా అయింది అన్నాడు. దానికి స్వామి ఏమీ సమాధానం చెప్పకుండా భూలోకంలో ఒక లేగదూడను చూపించి వెళ్ళి ఆ లేగదూడను అడగమన్నారు. ఇక నారదుడు ఇలా అనుకున్నాడు: స్వామి నన్ను వరుసగా పాపాల్లో ఇరికించేలా ఉన్నారు అని అనుకుంటూ వెళ్ళి భూలోకంలోని లేగదూడను అడిగాడు. ఎప్పటిలాగే నారాయణ నామం వినగానే లేగదూడ కూడా మరణించింది. ఇక నారద మహర్షి భయపడిపోయాడు. నారదుడు మనస్సులో ఇలా అనుకున్నాడు: ప్రశాంతంగా నా తపస్సు నేను చేసుకోక కోరి ఈ పాతకాలకు చుట్టుకుంటున్నాను. పక్షిని, జింకను చంపటమే మహాపాపం అనుకుంటే ఇప్పుడు గోహత్య పాతకం కూడా చుట్టుకుంది. నాకు సందేహ నివృత్తి వద్దు, ఏమీ వద్దు. ఈసారి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళమంటారో అని నారాయణ జపం చేసుకుంటూ చేసిన తప్పులకు చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోయాడు. కాని ఆ స్వామి నారదుడిని మళ్ళీ రప్పించుకున్నారు. ఇక నారదుడు ఇలా అన్నాడు: స్వామి, నీకు ఇది న్యాయమేనా? నా చేత ఇన్ని అపరాధాలు చేయించావు, సందేహం రావటమేనా నా తప్పు అన్నాడు. దానికి స్వామి నవ్వుతూ, నీవు బాధపడాల్సిన పని లేదు నారద, ఈసారి వెళ్తే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అన్నాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు: స్వామి, మీరు ఇంతకు ముందు కూడా ఇలానే చెప్పారు, నేను వెళ్ళను అని అన్నాడు నారదుడు.
ఇక స్వామి పరిపరి విధాలుగా చెప్పగా స్వామి మాట కోసం బయలుదేరాడు. ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన ఒక పసివాడిని. నారదుడు వెళ్ళి ఆ బిడ్డ ముందు నిలబడి ప్రశ్న అడిగి వెనుతిరిగి పరిగెత్తబోయాడు. ఖచ్చితంగా ఈసారి నరహత్య పాతకం కూడా చుట్టుకోనున్నది అనుకున్నాడు. అప్పుడు వెనుక నుంచి మహర్షి అనే ఒక పిలుపు వినపడింది. ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూసి ఆ బిడ్డ బ్రతికే ఉండటం గమనించి దగ్గరకు వెళ్ళాడు. పుట్టిన పసివాడు ఇలా అన్నాడు, మహర్షి, సందేహ నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? చెప్తాను విను. నీవు పలికిన నారాయణ మంత్రం విన్నందుకే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకన్నా ఉత్తమమైన జింక జన్మను పొందాను. ఆ పరమ పవిత్రమైన మంత్రాన్ని విన్నందుకే అంతకన్నా ఉత్తమమైన గోవు జన్మను పొందాను. అంతేకాదు, ఆ పవిత్ర నారాయణ నామాన్ని విన్నందుకే ఉత్తమ మానవ జన్మ పొంది పూర్వజన్మల జ్ఞాపకాన్ని నీ ద్వారా సందేహాన్ని తీర్చుకునే శక్తిని, మాట్లాడగలిగే శక్తిని పొందాను. చూడు నారద, మనకు ఉత్తమమైన గతిని తద్వారా స్వామి సన్నిధిని అందించే పరమ సాధనం నారాయణ మంత్రం. ఇదే ఆ నారాయణ మంత్ర మహత్యం అన్నాడు. ఇక నారదుడు ఆ పిల్లవాడికి నమస్కారం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక నారదుడు విష్ణు సన్నిధికి చేరి, స్వామి, నీ నామ మహత్యాన్ని నా ద్వారా లోకానికి చాట చెప్పటానికి ఈ లీలలను చూపించావా అంటూ పాదాలపై వాలాడు. ఈ పరమ పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలు తొలగుతాయి.